దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, భార్యలారా ఏదైనా విషయం నేర్చుకోవాలంటే మీ భర్తలను అడిగి తెలుసుకోవాలి. ముందు లొడలొడ వాగేయడం కాదు, చేసేయడం కాదు, అడిగి తెలుసుకోవాలి. అది నిజమైన వ్యక్తిత్వం, భార్యకు ఉండవలసిన క్వాలిటీ. అది వాక్యం చెప్పే మాట, అది నేను చెప్పిన మాట కాదు. నిజమండి, అడిగి తెలుసుకోమని చెప్తుంది. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కాదు. అందుకే నేను అంటాను, ఒక విషయం చేయాలనుకున్నప్పుడు ఇద్దరు రీసెర్చ్ చేసుకుని, ఏమండి దానికి ఎంతవరకు ఇది చేస్తే ఎంతవరకు వెళ్తుందని చేసుకుని అది కరెక్ట్ డిసిషన్కి వచ్చిన తర్వాత ఏంటి చెయ్యాలి. అది ఒకరి అనుమతితో కాదు, ఇద్దరి అనుమతితోనే ఏదైనా చేయాలి. అది ఒక వస్తువు కొనుక్కున్నా, లేదంటే మీరు చీరలు కొన్నా, నగలు కొన్నా, ఫోను కొన్నా, ఏమి కొన్నా ఇద్దరి అనుమతి ద్వారా మాత్రమే చెయ్యాలి. భర్తకు తెలియకుండా నువ్వు చీర కొన్నా, ఫోను కొన్నా అది రాంగ్. అవునగా చెప్పండి, వెళ్దా? నేనంటాను, నువ్వు రూపాయి ముడేసి దాసి జోబులో కొట్టేసో, ఇచ్చిన దాంట్లో మిగిల్చుకునో, ఏదో చేసుకుని నువ్వు మంచిదానికే. నేను ప్రాక్టికల్ థింగ్ మాట్లాడుతున్నా, అంతే కదా. నువ్వు మోసం చేయకుండా కొన్నా, మరి నువ్వు అది కొనే ముందు భర్త ముందు ఏమంటే మీరు ఇచ్చింది నేను చాలా జాగ్రత్తగా ఇస్తాను, నాకు ఇది ఇష్టం అండి, నేను కొందాం అనుకుంటున్నానండి, ఆ డబ్బులు చేతులేటయ్యా నువ్వే కొనుక్కురాను అనుకో, అది విషయం ఎలాగుంటుంది? ఏం చెప్తావు? అదేదో పెద్ద బెమ్మూళ్ళగా ఒక విషయం చెప్తానండి, ఆనాకరండి, పొద్దున్న రండి ఊరింతుంది. నేనేమంటానంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఇద్దరు సమ్మతించి అనుమతితోనే ఏదైనా చేయాలి. అది ఖచ్చితం. అడిగి తెలుసుకోమంటుంది భర్తను. ఇప్పుడు భర్తకి ఎలాగుంటుంది, నాలంటుడు పిసినారు, నేను బడ్జెట్ పద్మనాభంగా దేవుని స్తోత్రం అంటే వచ్చిన దానికి పని చేయాలి. అంటే నేను ఈ పని చెయ్యాలి అనుకుంటే నాకు ఒక ప్రణాళిక ఉంటుంది, తెలుసా మీకు? దానికి ప్రణాళికలు వేస్తాను. ప్రణాళికలు లేకుండా ఏ పని చేయను. ఒక పని చేయాలి, ఒక మీటింగ్ చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా అది ఉండాలి. అలా ఉన్నప్పుడే మన ఇబ్బంది లేకుండా మన మన జీవిత నావ ఏం చేస్తుంది, ముందుకెళ్తుంది. అర్థమవుతుందా? నిజమైన భార్యగా నీ బాధ్యత ఏంటంటే తెలుసుకుని అడిగి తెలుసుకోవడం, ఇది చాలా ప్రాముఖ్యం. వాక్యం చెప్తూ ఉన్నమాట, మీరు ఏమైనా నేర్చుకోరిన ఎడల ఇంట తమ భర్తలను ఏం చేయాలి, అడగాలి. అది ఖచ్చితం. ఇంకా మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం ఈ మాట చెప్పేసి ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 33వ వచనం, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తమ భార్యలను ప్రేమింపవలెను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. ఈ మాట నాతో చెప్తారా? భార్యలారా, భార్యలైతే భర్త యందు తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు. నిజం ఉందా? నా వైపు చూసి చెప్పండి, వాళ్ళ వైపు చూస్తే కాదు, సీరియస్గా చెప్తా. నిజంగా భార్యలైతే తమ భర్తల యందు ఏముండాలి? ఎంతమందిని చెప్పండి, మాట లెక్క చేద్దామా? నీ లెక్క ఏంటి, నాకేంటి, నువ్వు అంత గట్టిగా నిన్ను 5 లక్షలు ఇట్టు కొన్నాను రా అంటుంది ఒక ఆవిడ. ఏజ్ రక్త వేజేయి ఏంటంట అది, మరి ఇంత కావాలి అంత కావాలన్నావుగా. మా ఇల్లం కదా ఇలా పిన్నత్తగారులు అంటున్నారంటే 2 కోట్లు వస్తాయి అంటున్నారంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కట్నం ఈవిడ అందంటే ఆల్టర్నేట్గా 5 కోట్లు ఉన్నాయి అంటున్నారంట. ఏంటి వేసుకుని కోట్లు అలా చూసేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడే బయట ఎండ ఆరేసి వచ్చారంటే అలా అమాయకంగా చూసి తెగ నవ్వేసుకున్నారట. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. రేపొద్దున తెచ్చినాడు కోటిచ్చి కొన్నాను అంటది. మరి హల్లెలూయా. మళ్ళీ వీళ్ళు దొరకకుండా పోతారు రేసి రక్తం వేసి. అంత బాధ ఎందుకు? భార్యలైతే తమ భర్త యందు ఏముండాలి? భయం ఉండాలి. మరి నిజమైన భార్యగా నీకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే భర్త యందు ఏముండాలి? భయం ఉండాలి ఖచ్చితంగా. వాక్యం చెప్తే మాట ఏంటి? భయమే లేకపోతే ఏమంటే బరి దిగెత్తా రేజు రక్తమే ఎన్ని విషయాలు చోట్ల. అందులోకి మనం సోషల్ మీడియా డెవలప్ అయినప్పుడు ఎన్ని సంగతులండి.
చాలా భయంకరమైన పరిస్థితులు మనం సమాజంలో మనం చూస్తున్నాం. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. ఒకటి, నిజమైన శిష్యుడు తన గురువును విడువక వెంబడించాలి, మొట్టది. రెండవది, నిజమైన భర్త తన భార్యను విడనాడకూడదు. మరి నిజమైన భార్య ఏం చేయాలి? భర్తకు ఏం చేయాలి? లోబడి ఉండాలి. భర్తను ఏం చేయాలి? నమ్మకం కలిగి ఉండాలి. ఏమండి? అడిగి తెలుసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరి స్వార్థం అయిపోద్ది కాబట్టి ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుని బిడ్డలారా, నిజమైన భక్తుడు దేవుణ్ణి విడవకూడదు. చెప్పండి ఏంటి? నిజమైన భక్తుడు ఏం చేయకూడదు? దేవుని విడవకూడదు. నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి విడనాడకూడదు. ఉదాహరణకి యాకోబు ఎబ్బేకు రేవులో ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనంలో ప్రస్తావన మనకు తెలుసు. తన భార్యలను పంపించేశాడు, పిల్లలను పంపించేశాడు, ఒక్కడే మిగిలాడు. నాన్న ఎక్కడమ్మా? ఎబ్బేకు రేవులో ప్రభువుతో పెరుగులాడుతున్నాడు. అయ్యా, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలరే బాబు, నేను వెళ్ళాలిరా, నన్ను వదలరా అంటే, సరే నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను వదలను అన్నాడు. ఎవరు? యాకోబు. తుంటి నరం ఇరిగినా వదిలేడా? వదలలేదు కదా. కష్టాలు వచ్చినా వదులుతారా? వదలరు కదా. ఇప్పుడు యోబు ఉన్నాడండి, సాతానుగాడు అన్నాడు, ఎందుకు యథార్థంగా ఉండడం, నువ్వు అతనికి ఆస్తి ఇచ్చావు, అతని చుట్టూ ఏం వేసావు? కంచి వేశావు అనంటే, పిల్లల్ని తీసినా దేవుణ్ణి వదిలేడా యోబు? వదలలేదు కదా. కూతుర్లను తీసేసినా వదిలేడా? వదలలేదు. ఆస్తి తీసినా వదిలేడా దేవుణ్ణి? వదలలేదు. శరీరం అంతా కూడా నిజంగా కురుపులతో భయంకరంగా బాధపడుతున్న భార్య వచ్చి ఏమంటది? ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి? ఇంకా నువ్వు యథార్థత వదలకుందువా? దేవుణ్ణి దూషించి చత్తే దద్దు వదులుతుంది. దాని భావన అదే. చెప్పండి, వదిలేడా? అందుకంటాడు యోబు గ్రంథం 13వ అధ్యాయం. ఒక్కసారి మనము 15వ వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే 13:15 చూడండి. యోబు అంటాడు, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను మాత్రం ఆయన కొరకే. ₹1,00,00,000 మాట ఇది. ఆయన సన్నిధిని, అది నా ప్రవర్తన నేనేం చేస్తాను? చెప్పండి చెప్పండి. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయం అని ఏం చేస్తాను? ఆ క్వాలిటీ మనలో ఉండాలి. అదే నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే, శ్రమలు వస్తే దేవుని వదిలేశాడా? కష్టాలు వస్తే దేవుని వదిలేశాడా? పిల్లలు చనిపోతే దేవుని వదిలేశాడా? ఆస్తి పోతే దేవుని వదిలేశాడా? శరీరము రోగముతో శోధించబడితే దేవుని వదిలేశాడా అండి? మీలో కొంతమంది ఉన్నారు, ఎన్ని కష్టాలండి. ఇప్పుడు మన ఎలిజబెత్ అమ్మ గారు ఉన్నారు, ఒకటేనకాల ఒకటి, ఏదో ఒకటి దేవుల్లో మరంతగా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏమ్మా, దేవునికి స్తోత్రం. వదిలేశారా? మనం ఎవరైతే ఇంకా రాకపోతాం ఏసు రక్తం ఇచ్చి కదా. మరి ఏమండి, మన జీవితాలలో ఎదురైన ప్రతి నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి వదలకూడదు. ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వదలకూడదు కదా, వదిలి పారిపోకూడదు కదా. నిజమైన భక్తుల్లో ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి విడువక దేవుణ్ణి ఏం చేయాలి? వెంబడించాలి. ఎప్పుడు కష్టాలు వచ్చినా ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన నన్ను చంపేసినా సరే నేను ఆయన వదలను. నా ప్రవర్తన ఏంటో నేను ఆయన సన్నిధిలో ఏం చేస్తాను? రుజువు చేసుకుంటే నా ప్రవర్తన. ఎంత ₹1,00,00,000 మాట అండి. మన ప్రవర్తన దేవుని దగ్గర ఏం చేయాలి? రుజువుపరచుకోవాలి. ఎస్, దేవుణ్ణి నేను వదలకుండా నేనేం చేయాలి? రుజువుపరచుకోవాలి. నీ వ్యక్తిత్వం ఏంటో, ఇది ఛాలెంజింగ్ మాట. అది మన ప్రవర్తన ఏంటో రుజువు చేసుకోగలవా? అన్నీ నాడక మడతలే. అన్న అంటావు, అబ్బాయి నేను అనలేదంటావు, చేస్తానంటావు, చేయలేదంటావు. దేవునికి తగుతుందా? మన ప్రవర్తన దేవుని సన్నిధిలో రుజువు చేసుకోగలమా? నేను కమిట్మెంట్ ఇచ్చానంటే ప్రాణం పోయినా సరే దాని మీద నిలబడి ఉంటాను. ఏమంటే మన ప్రవర్తన సార్, మన ప్రవర్తన దేవుని సన్నిధిలో ఏం చేయాలి? రుజువు చేసుకోవాలి.
అంత దమ్ము ధైర్యం ఉండాలి మనకి. నిజమైన భక్తుడి యొక్క వ్యక్తిత్వం ఏంటంటే దేవుని విడిచిపెట్టకూడదు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, రోగాలు వచ్చినా ఏ బుద్ధులైనా చెప్పండి. ఆయన ఏమంటాడు? ఆయన నన్ను, అక్కడ ఉన్న మాట ఏంటి? ఆయన నన్ను చంపినను, చెప్పండి, ఆయన నన్ను చంపినను ఎవరి కొరకు? ఇప్పుడు ఆయనే చంపేస్తే ఆయన కొరకు. అసలు మాట చూడండి, అది నన్ను చంపేసినా సరే నేను ఎవరి కొరకండి? నువ్వేమంటావు? నన్ను చంపేస్తే ఇంకా ఆయన నాకెందుకు కదా? ఏమండి, నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెడతావా? మనం ఆస్తి తీసేస్తే కనిపెడతామా? పిల్లలు తీసేస్తే కనిపెడతామా? రోగంతో తీసి ఆయన కొరకు కనిపెడతామా? చెప్పండి, మాట్లాడాలి మీరు. ఓ సోదరుడు, సోదరి, ఈ ముందు కూర్చుని వాక్యం ఉండాలి. నీ జీవితంలో ఆస్తి నష్టపోయావా? పిల్లలు నష్టపోయావా? నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? దేవుణ్ణి విడువక వెంబడించే లక్షణం ఉండాలి. భక్తులు కష్టాలు వచ్చిన దేవుని వదిలేశారా? అగ్నిగుండం వాళ్ళ ముందు వచ్చిన వదిలేరా? సింహాల బోలు ఉన్నా వదిలేరా? వదలలేదు కదా. నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం అది. ఇది ఎన్నోది? 4వది. మన పేనానికి ఇంకెన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు చెప్పిన విషయాలు గడగడ చెప్పేయండి. 1, నిజమైన శిష్యుడు. నిజమైన వ్యక్తిత్వం ఏంటంటే నిజమైన శిష్యుడు గురువును విడువక వెంబడించాలి. 2, నిజమైన భర్తకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన భార్యను విడనాడకూడదు. 3, నిజమైన భార్య ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటి? భర్త యందు నమ్మిక ఉంచాలి. తెలియనివి అడిగి తెలుసుకుంటాలి. ఇంకా చాలా ఉన్నాయి, అక్కడితో ఆపేద్దాం. 4వదిగా ఇప్పుడు మనం ధ్యానించాం. నిజమైన భక్తుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? దేవుణ్ణి విడువక దేవుణ్ణే వెంబడించాలి. 5వదిగా నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటో చెప్పనా? నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? ఆపదలు వచ్చిన వానిని విడవకూడదు. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 17వ వాక్యం మనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించెను, మరి దురుద్దేశంలో అట్టువాడు ఎలాగుంటాడంట? సహోదరునిగా ఉంటాడంట. మనం స్నేహితులని తెగ ఉర్రోతులుగేస్తాం, తిరిగేస్తాం, ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోతాం. ఇంట్లో కొంపలోని పట్టించుకోం, తల్లిదండ్రులు ఏమయ్యారో పట్టించుకోం, ఏమంటే ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోం. స్నేహితులే ప్రామాణికం అనుకుంటూ ఉంటాం. మంచిదే, అంత నిజమైన స్నేహితుడు కదా. ఏమండి, నువ్వు అంతలా ఉపయోగపడుతున్నావు కదా, ఒకసారి టెస్ట్ చేయి. నాకు ఒక కష్టం ఉంది, శ్రమ ఉంది, రమ్మని. ఏం చెప్తాడు? లేనిపోను పనికిమాల సోదంతా చెప్తాడు. వేసి రక్తం వేసి. నేను చాలా మందిని టెస్ట్ చేసి వదిలేసాను. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడో? విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? కష్టకాలం ఎప్పుడమ్మా? దురుదశలోనే, కష్టములోనే మనకు ఎలాగుంటాడు? నిజమైన స్నేహితుడు ఆడబ్బాయి అవసరానికి వాడేసుకున్నవాడు కాదు. నీ కష్టములో కూడా వాడు నీకు ఎలాగుండాలి? నీ పక్షాన నిలబడిన వాడే అది. నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే ఆపదలో ఉన్న వానిని విడువక వానికి ఎలాగుండాలి? సహోదరుడిగా ఉండాలి. వాడే నిజమైన స్నేహితుడు. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 27-28 వచనాలు. గొప్పవాడు ఎవడంటే భోజన పంక్తిని కూర్చున్నవాడా, పరిచర్య చేయువాడా, లేకపోతే పంక్తిని కూర్చున్నవాడే కదా. అయినను నేను మీ మధ్యన పరిచర్య చేయువాని వలె నేనున్నాను. చూడండి, నా శోధనలలో నాతో కూడా నిలిచిన వారు మీరే కదా. నేనేమంటానంటే నీ శోధనలలో కూడా నీతో నిలిచిన వారు ఉంటారా? అయ్యి బాబోయ్, ఈడి శోధనలో వెళ్ళామంటే మనం ఎక్కడ శోధనలో పడతాం?
కానీ నిజమైన స్నేహితులు మన కూడా ఉన్నవాడు ఏం చేయాలి? ఆడ మానాడు ఉదేయడం కాదు, ఆయన లేపాలి. ఇప్పుడు ఏమన్నాడు యేసయ్య అన్నమాట? ₹1,00,00,000 మాట అండి. నా శోధనల్లో నాతో కూడా నిలిచి ఉన్న వారు మీరే. ఆ మాట ఎవరికి కొట్టాడు చెప్పనా? యేసయ్య శిష్యులు కొట్టాడు. దేవుని స్తోత్రం. అది ఎవరికండి? అప్పుడు దాకా నేనున్నానని ఉంటానని అంటాడు, కానీ కష్టం వచ్చేటప్పటికి ఏమవుతాడు? ఉంటాడా? ఉండడు కదా. బాధలో ఉంటాడా? ఉండడు కదా. నీ కష్టములో, నీ బాధలో నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే, ఆపదల్లో నువ్వేం చేయకూడదు వాడికి. వాడు శోధనలో ఏం చేయాలి? నిలిచి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు నేను ఒక వ్యక్తిని నమ్మాను అంటే ఆ వ్యక్తిని నేను ఆ వ్యక్తిని నన్ను విడిచిపెట్టాలి, కానీ ఆ వ్యక్తిని నేను విడిచిపెట్టను. కష్టం ఉన్నవాడు, బాధలు ఉన్నవాడు, నాకు ఎన్నైనా ఉన్నాయి, నేను మాట అన్నానా చేస్తానంతే. చెయ్యాలి. ఎప్పుడంటే కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? చాలామంది పరికమల శోధంతా చెప్తారు తప్పించుకుంటాకి. నువ్వు ఇయాలించి అడుక్కుంటే నేను వారం రోజుల నుంచి ఇంతకీ ఎగ్గొట్టడానికి ఏసి రక్తం వేచి నా హృదయంలో నేను ఏదైతే సఫరింగ్ అనిపిస్తున్నదో ఉన్నట్లుగా మాట్లాడతాను. ఎదరోడు ఎలాగ అర్థం చేసుకున్నా నాకు పర్లేదు, కానీ నా దేవునికి తెలుసు నా మనసు ఏంటో. ఎలాగొస్తుంది, ఎలా చేస్తున్నాడు దేవునికి, నాకు తప్ప ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాదు. నిజమైన స్నేహితుడు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే, అంటే వ్యక్తిత్వం ఏంటంటే, ఆపదల్లో నీ స్నేహితుడు నువ్వేం చేయకూడదు? వదలకూడదు. యేసు ప్రభువే అన్నాడు, శోధనలో నిలిచను ఆడే నిజమైన స్నేహితుడు. నిన్ను అవసరానికి వాడేసుకుని కష్టకాలం నుంచి వదిలేసేవాడు స్నేహితుడు కాదు. చెప్పడం ఈజీ కాదు. ఆ టైంలో ప్రాక్టికల్గా వ్యక్తి చేసినప్పుడు ఎన్నో కష్టాలు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడగా. కష్టములో ఉన్నప్పుడు నీ స్నేహితుడు, నీతో ఉన్నప్పుడు నీ స్నేహితుడు రావాలి కదా. వ్యక్తిత్వం ఉండాలి. అదే నిజమైన స్నేహితుడు వ్యక్తిత్వం. అంటే కష్టములో నీతో ఉన్నవాడే, శోధనలు వచ్చినప్పుడు నీతో నిలిచిన్నవాడు. దేవునికి స్తోత్రం. అవసరతాడు కొరకు ప్రాణమైన పెట్టాలి. నిజమైన స్నేహితుడు ఉండవలసిన వ్యక్తిత్వం. ఇంక 2 ఉన్నాయి. ఏంటంటే నిజమైన కోడలు అత్తని విడవకూడదు. అత్తలను అవ్వాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఉంది మీకు, తర్వాత వరుసలో ఉన్నారు మీరు, లేకలేదు. హల్లెలూయా. నిజమైన కోడళ్ళు అత్తలు ఏం చేయకూడదు అంటే, ఈ వాక్యం చెప్పగానే మీకు అర్థమైపోయింది ఎవరో. రూతు చూసారా? అత్తగారు చెప్తారు మరి. దేవునికి స్తోత్రం. అత్తను ఏం చేయకూడదు? విడిచిపెట్టిందా? ఇప్పుడు 2 వ్యక్తులు, అర్థమైపోయింది మీకు. దేవునికి స్తోత్రం. అర్థమైపోయినా కానీ చెప్పాలి. 2 వ్యక్తులు యోధా బెత్లెహేమును వదిలి ఎక్కడికి వచ్చారు? మోయాబు దేశానికి వచ్చారు. ఎవరు? ఆయన ఎలీమెలెకు భర్త ఏమో ఎలీమెలెకు, భార్య ఏమో నయోమి. వాళ్ళిద్దరు కొడుకులు మహలోను, కిలియోను. మోయాబుకు వచ్చిన తర్వాత మోయాబు స్త్రీలను, అంటే రూతు మోయాబిరాలు, వార్పా కూడా మోయాబిరాలు. యాక్చువల్గా రూతు ఆ మోయాబు దేశమునకు ఉన్నటువంటి దేవత అండి, మొలోకు అంటే పెంట దేవతలో పూజారిగా పనిచేసేది. సో వీళ్ళు డిఫరెంట్ కదా. సర్వశక్తుడైన దేవుని నమ్ముకున్న వీళ్ళు 10 ఆజ్ఞలు వెంబడిస్తే నరహత్య చేయకూడదు అనే ఒక వాక్యం ఈమెను పట్టుకుంది. ఎవరిని? రూతుని పట్టుకుంటే వాళ్ళు 2 పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ దరిద్రం ఏంటో, పెళ్లి చేసుకున్న తర్వాత 3 లేచిపోయారు, ఒకటి వెనకాల ఒకళ్ళ. అంటే ఎలీమెలెకు చనిపోయాడు, మహలోను చనిపోయాడు, కిలియోను చనిపోతే నయం పిలిచింది వాళ్ళిద్దరిని. ఇంకా నాకేం ఓపు లేదు, నేను కలలేను, మీరు వెళ్ళిపోండి, మీ దేశంలోకి వెళ్ళి మీరు చేసుకోండి అంటే ఓర్పు లేని వార్ప ముద్దెట్టేసి వెళ్ళిపోయింది ఏజు రక్తం వచ్చి. మరి రూతు మాత్రం ఏముంది? నిజమైన కోడలకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన అత్తను ఏం చేసింది? హత్తుకొని ఉంది. అంటే నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, అంతేగాని నీ ఇల్లు నీదే నా ఇల్లు నాదే, నీ కొండ నీదే నా కొండ నీదే అనందా? అనలేదు కదా. ఏముంది? నేను ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను, ప్రతి కోడలో రూతులాగా ఉండాలి, ప్రతి అత్త నయోమిలాగా ఉండాలి. 7వ పాయింట్ ఏంటంటే నిజమైన అత్తకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే కోడల్ని
వదలకూడదు. నీ కూతురు చూసి, అందుకే ఇంగ్లీష్లో ఏమంటే డాక్ట్రిన్ లా. నీ కూతుర్నేమో నువ్వు బాగా చూసుకుంటావు, మరి నీ కోడలు కూతురు లాంటిది కదా, నీ కూతురుకైతే నొప్పి వచ్చేస్తే నువ్వైనట్టుగా ఫీల్ అయిపోతావు ఐశ్వర్యక్తం వేసి. మరి కోడలు, నీ కోడలు ఎదురావుడు కూతురు, నీ కూతురే కూతురు కదా. అందుకే నేను ఎప్పుడు అంటాను, బ్యాలెన్స్ చేసి మాట్లాడతాను. ప్రతి కోడలు రూతులాగా ఉండాలి, ప్రతి అత్త నయంలా. నిజం చెప్తాను వినండి. ఈ రోజున ఆ మనసు ఉండాలి. ఆ మనసు ఉంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? రావు కదా. నిజమైన అత్తగా నీ నిజమైన వ్యక్తిత్వం నీ కోడలు చూసినప్పుడు నిన్నే సొంత తల్లిలా చూసుకుంటుందమ్మా. నువ్వు సొంత కూతురులా చూసుకున్నప్పుడు ఆమె సొంత తల్లిలాగా చూసుకుంటుంది. నిజమైన వ్యక్తిత్వం ఈ రోజున ఫ్యామిలీలో నేనంటాను, ఏదో ఒక ఫ్యామిలీని ఎత్తి చూపింది కదా, ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. ఇది ఒకళ్ళ కుటుంబంలోని కాదు, ప్రతి కుటుంబంలో, ప్రతి కోడల్లోనూ, ప్రతి అత్తలోనూ ఉంటుంది. ఈరోజు నిజమైన అత్తకు ఉండవలసింది ఏంటో తెలుసా? కోడల్ని. ఎందుకు చెప్తాను వినండి. ప్రతి అత్త ఏంటంటే నిన్ను చూసేది నీ కూతురు చూడదు, నిన్ను కోడలే చూడదు. నీకు సేవ చేసేది ఒక వస్తుంది అనుకోండి, ఓ 2 రోజులు 3 బాబు నా మొగుడు, నా పిల్లలు, నా సంసారం అని వెళ్ళిపోద్ది ఏజ్ రక్తం ఇచ్చి. నీ ఒంట్లో బలం ఉన్నప్పుడు అమ్మాయి అని చేయించుకుని వెళ్ళిపోద్ది ఏజ్ రక్తం ఇచ్చి. ఎవరు చేస్తారు? చెయ్యాలి కదా. చెయ్యాలని నువ్వేం చేయాలి? తల్లిని మించిన ప్రేమ అత్త చూపించాలి. కూతురును ప్రేమ చూపించిన ప్రేమ అత్త కంటే తల్లిలా నువ్వు చూసుకుంటే ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? నిజమైన వ్యక్తిత్వం. ప్రభువు నాకు ఇచ్చిన ప్రసంగం ఇది. ముగిద్దాం, సమయం అయింది. చెప్పండి ఇప్పుడు వరుసగా చెప్పండి. నిజమైన శిష్యుడికి ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన గురువును విడువక వెంబడించటం. 2, నిజమైన భర్తకు ఉండవలసిన వ్యక్తిత్వం తన భార్యను విడవకూడదు. 3, నిజమైన భార్యకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే భర్త యందు నమ్మికగా ఉండటం. 4, నిజమైన భక్తుడికి ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే దేవుణ్ణి విడువక వెంబడించటం. 5, నిజమైన స్నేహితుడికి ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే ఆపదలో నీ స్నేహితుడు నువ్వు విడవకుండా ఉండడం. 7, నిజమైన కోడలకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన అత్తను విడవకూడదు. 7, నిజమైన అత్తకు ఉండవలసిన వ్యక్తిత్వం ఏంటంటే తన కోడలను వదలకుండా కూతుర్లా చూసుకోవాలి. మోకరించండి, కళ్ళు మూసుకునండి. చెప్పబడిన 7 విషయాలు కళ్ళు మూసుకొని నోరు తెరిచి ప్రభువు నీతో మాట్లాడితే, వాక్యం నిన్ను తాకితే కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తే, ప్రభువా నిజమైన వ్యక్తిత్వం మాకు కావాలి. భర్తగా నీకు నిజమైన వ్యక్తిత్వం, భార్యగా నిజమైన వ్యక్తిత్వం, శిష్యుడుగా నిజమైన వ్యక్తిత్వం, స్నేహితుడుగా నిజమైన వ్యక్తిత్వం, కోడలుగా నిజమైన వ్యక్తిత్వం, అత్తగా నీకు నిజమైన వ్యక్తిత్వం ఉండాలి. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఇది ప్రసంగమే నిజమైన వ్యక్తిత్వం. ఎవరు ఏ స్థానంలోనూ మనం ఎలాగున్నాం, దైవజనురాలు మనం ప్రార్థనలు నడిపిస్తుండగా కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, బాహోన్నతుడా నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఉపవాస కూడికలో అయ్యా ప్రభువా నీ పాదాలు చెంతకు చేరి ఉన్నాం తండ్రి. ఎంతవరకు నాయనా నీ సేవకుని అభిషేకించు ప్రభువా. అయ్యా నాయనా నా తండ్రి నీకు స్తోత్రాలు. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా నిజమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలని ప్రభువా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నీకు వందనాలు నాయనా. అయ్యా నా ప్రభువా, గురువును వెంబడించే శిష్యుడు ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. నిన్ను వెంబడించాలని ప్రభువా. అయ్యా నాయన మంచి వ్యక్తిత్వం కలిగినైనా విడిచిపెట్టకూడదని ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన భర్త ఎలా ఉండాలో, భార్య ఎలా ఉండాలో ప్రభువా. అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. భక్తుడు ఎలా ఉండాలో ప్రభువా, స్నేహితుడు ఎలా ఉండాలో ప్రభువా. అయ్యా అత్త ఎలా ఉండాలో, కోడలు ఎలా ఉండాలో ప్రభువా. 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు.
అయ్యా నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. భర్త ఎడల ప్రభువా భార్య నమ్మిక కలిగి ఉండాలని నాయన. అయ్యా నాయన భార్యను విడిచిపెట్టకూడదని భర్తతో చెప్పావు తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా ఈ క్వాలిటీస్ అన్నీ మాలో ఉండటానికి సహాయము దయచేయండి నాయన. అయ్యా నాయన నిజమైన భక్తుడు ప్రభువా, అయ్యా నిన్ను విడువక వెంబడించి యోబు నాయనా నీకు స్తోత్రాలు. అవును ప్రభువా నీకు వందనాలు తండ్రి. నా ప్రవర్తన ఆయన సన్నిధిలో రుజువుపరుచుకుంటానని ఆయన అయ్యా ఛాలెంజ్ చేసి మాట్లాడాడు ప్రభువా నీకు వందనాలయ్యా. అవును తండ్రి నాయన నీ ఎదుట ప్రభువా అటువంటి సాక్ష్యము కలిగి మేము ఉండాలి నాయన, అటువంటి ప్రవర్తన కలిగి మేము ఉండాలి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నాయన నా తండ్రి ఇంట్లో గృహాల్లో ప్రభువా అత్తలు ఎలా ఉండాలో కోడలు ఎలా ఉండాలో ప్రభువా మీరు మాట్లాడారు తండ్రి. అయ్యా నాయన నా తండ్రి కోడలు ప్రేమించే అత్త, అయ్యా నాయన అత్తను విడిచిపెట్టకుండా ఉండే కోడలు ప్రభువా. అయ్యా నాయన నేటి సమాజంలో కుటుంబాలలో క్రైస్తవ కుటుంబాలలో ఇటువంటి బంధుత్వం కలిగి, ఇటువంటి ఐక్యత కలిగి, ఇటువంటి సమాధానము కలిగి, ఇటువంటి ప్రేమ కలిగి ఉండటానికి నాయన నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ వ్యక్తిత్వాలన్నీ కూడా ప్రభువా మాలో ఉండాలి, లక్షణాలన్నీ మాలో ఉండాలి ప్రభువా. అటువంటి కృప మీరు మాకు దయచేయండి నాయన. విత్తబడిన ఈ మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి మీరే మహిమ పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడినలకు వాక్యమైన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చే పర్యంతము ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.